క్షమించమని అడగడానికి భయం ఇంత బాధగా ఉంటుందని తెలియదు. అమాయకురాలన్న నా భార్యను మోసం చేసినందుకు శిక్ష ఎలాగూ విధించాడు. కానీ సంధ్యకు నిజం ఎలాగైనా చెప్పాలి. హలో సుక్కు, నేను బలరాం సార్ పిఏను. చెప్పండి. ఏంది సార్ ఇంకా కుక్కులు చేస్తానే ఉన్నాడా? పబ్లిక్ సేవ చేయమంటే చేత కాదు కానీ ఈ కుక్కులు మస్తు చేస్తాడు. జరా జల్ది పంపి, ఈడ చాలా మంది వెయిటింగ్. హలో ఏంది? ఏడొచ్చిండు మీ సారు? రాత్రంతా మస్తు తయారై కూసున్నా. కిక్కు లేదు కుక్కు లేదు. ఏంది టిప్ టాప్ లా తయారయ్యి సుక్కుతో జాగారం చేస్తా కళాపోషణ నిండు. డిస్టర్బెన్స్ ఎందుకని ఫోన్ కూడా వదిలేసిండు. ఏం వదిలితే నాకేంది? మస్తు ఆశగా చూసిన సార్ కోసం. ఏ మజాక్ చేస్తున్నావా? సార్ రాకపోడేంది? నేనేగా ఇచ్చిపెట్టింది. మేము సోకులు చేసుకుని కూసునేది జోకులు చేయనికి కాదు, పనులు చేసుకోనికే. చూడు ఇట్లా తయారై ఉన్నా. ఏడైనా నలిగిందా? చూడు ఏడైనా నక్కిండేమో మీ సారు. సర్లే నేను మళ్ళీ ఫోన్ చేస్తా. అది నిజమే చెప్తుంది. మరి ఏడిపోయింది పాగలగాడు? సార్ నిన్నటి సంధి పిల్లలు కనిపించట్లేదు సార్. ఎవరు కిడ్నాప్ చేసినట్టున్నారు సార్. మీరే కాపాడాలి సార్. ఫ్రెండ్స్ దగ్గరికి పోయారేమో చూడు రీ. అంతా ఎతుకున్నాం సార్. ఎక్కడ ఎటుకున్నా లేరు అంటున్నారు సార్. నేను రాత్రి మావంతానికి వెళ్ళి ఫోన్ వచ్చిండే డాడీ మమ్మల్ని ఎవరో గుద్దిపోతాడు చెప్పుండే సార్. అప్పటి నుంచి మళ్ళీ ఫోన్ లేదు. చిచ్చాపోతాను సార్. అంతా ఎతికినాం, ఏడా కాని రాలే. కాపర అయిపోతాను సార్. మీరే కాపాడాలి సార్. ముందు రారు, అంతా అయిపోయినాక వస్తారు. మమ్మల్ని టెన్షన్ పెడతారు. ప్లీజ్ సార్ అట్లా సార్. పిల్లలు ఆగిపోయిపోతారు సార్. మీరే చూడాలి. మీకు దండం పెడతాను సార్. సరే సరే పరేషాన్ కాకుర్రి. డీటెయిల్స్ మొత్తం మా సీనుకి ఇర్రి. సార్ మా పిల్లల్ని కాపాడండి సార్. మీ దండం పెడతాను. ఇది ఎలాగైనా మా పిల్లల్ని కాపాడండి సార్. సార్ వెళ్ళి బయటకు వచ్చాను, నేను వస్తాను సార్. ఆ ఫైల్ సార్. వద్దన్నా అవే వస్తాయి. అవును సార్, వద్దన్నా అవే వస్తాయి. ఏమైంది రఘు? ఎన్నిసార్లు ఫోన్ చేసినా కట్ చేస్తున్నావు? సడన్ గా కనిపించకుండా పోయావు. నీకు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు సంధ్య. ఏమీ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నా. ఏదో ఒకటి చెప్పు, టెన్షన్గా ఉంది. నా ఓవర్ స్మార్ట్ లెక్కలకి నా జిందగీ మొత్తం ఆగమైపోయింది సంధ్య. అసలు ఏం జరిగిందో చెప్పు. ఏ రోజైతే నువ్వు కనిపించినావో ఆ రోజే నా గతాన్ని మళ్ళీ నాకు గుర్తు చేసినావు. అప్పటి నుండి ఎలాగైనా నిన్ను పొందాలనుకున్నా. కానీ దానికున్న ఏకైక అడ్డు నా భార్య. తన గురించి నీకు ఉన్నవి లేనివి చెప్పి నిన్ను మాత్రం నమ్మేలా చేసిన. తనకు మాత్రం ఏ హాని జరగకుండా ఓ ప్లేస్లో దాచిపెట్టిన. చేసిన పాపం ఊరికే పోదు కదా. మనుషుల రూపంలో నన్ను వెంటాడుతూనే ఉంది. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచిందన్నట్టు నేను నా భార్యని 2 రోజులు దూరం పెడదామనుకుంటే వాళ్ళెవరో నా భార్యని శాశ్వతంగా నాకు దూరం చేయాలనుకుంటున్నారు. చెప్పాలనుకున్నా చెప్పేసిన. ఇంకా నన్ను క్షమిస్తావు శిక్షిస్తావు ఇంకా నీ ఇష్టం సంధ్య. తనను ప్రేమించింది ఎంత నిజమో నిన్ను కావాలనుకున్నది కూడా అంతే నిజం సంధ్య.
మనకి భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది రఘు. మన మధ్య నేను భూమికి ఆకాశానికి మధ్యలో నడవాలనుకోవడమే నేను చేసిన తప్పు. బంగారం లాంటి భార్యను మోసం చేసినావు. నిన్ను నమ్మి నీ దగ్గరకు వచ్చినందుకు నన్ను ఆగం చేసినావు. అది కాదు సంధ్య, నేను చెప్పేది ఒక్కసారి